జగన్తో మోదీ భేటీయా? ఏమిటి అరాచకం, దుర్మార్గం, ఘోరం, దారుణం, అనైతికం, నీచం, పాపం అని తెలుగుదేశం శ్రేణులన్నీ కుళ్ళుకుంటున్నాయి. అసలు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వడమే అత్యంత దారుణమని ప్రచారం చేస్తున్న వేళ ఏకంగా ప్రధాని మోదీయే జగన్తో భేటీ వేసి సొంతంగా జగన్ చెప్పింది వినడం ఎంతటి దుర్మార్గం అన్నట్టుగా ఉడికిపోతున్నాయి. కానీ జగన్ ప్రధానితో కలిశాడు, మాట్లాడాడు, ఏదో చెప్పాడు, ఆయన విన్నాడు, బయటికి వచ్చేశాడు. ఇక్కడే తెలుగుదేశం శ్రేణులు కొన్ని నిజాలని అర్థం చేసుకోనిది, వాళ్లకు జీర్ణం కానిది. మోదీ ఒక పార్టీ నాయకుడు. తను తన రాజకీయ కోణంలో వ్యవహరిస్తారు తప్ప చంద్రబాబుకు నచ్చదనో వెంకయ్యకు నచ్చదనో నిర్ణయాలు తీసుకోరు. సరే, తను బయటికి వచ్చాక ఏం మాట్లాడాడో కూడా విలేకరులకు చెప్పాడు జగన్. అవి వింటే జగన్ పూర్తిగా మోదీకి సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టం అయిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాగూ బీజేపీ పెట్టే అభ్యర్థి గెలుస్తారు, వాళ్లకు అంత మద్దతుంది. అలాంటప్పుడు పోటీ ఎందుకు? సోనియా ఏం ఆలోచిస్తున్నదో నాకు తెలియదు. ఏకగ్రీవంగా ఎన్నికైతే బెటర్. అందుకని మోదీ ఎవరు చెబితే వారికి వైసీపీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని జగన్ వివరించారు. అంతేకాదు, అగ్రిగోల్డ్ వ్యవహారంలో లోకేష్పై ఆరోపణలున్నాయి కాబట్టి సిబిఐ విచారణ జరపాలి అని కూడా ఓ బాంబు పేల్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం అర్థమవుతుంది? మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని అనుకోవద్దని బీజేపీ అత్యంత స్పష్టంగా చెప్పింది. ఓ ఆర్థిక ఉన్మాదికి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారా అని తెలుగుదేశం నేతలు ఎంత మొత్తుకున్నా సరే మోదీ తన ప్రయోజనాల కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నారని తెలుసుకోవాలి. సొంతంగా దక్షిణాదిలో బలపడాలని భావిస్తున్న బీజేపీ అవసరమైతే చంద్రబాబును వదిలేసి తమకు అవకాశమున్న ఇతరత్రా మార్గాలపై దృష్టి పెడతారని, జగన్ను కలవడం కూడా ఆ వ్యూహాల్లో భాగమని అర్థం చేసుకోవాలి. లోకేష్ను కూడా అగ్రిగోల్డ్ కుంభకోణంలోకి లాగడం ద్వారా, సిబిఐ విచారణ కోరడం ద్వారా జగన్ రేపొద్దున అవసరమైతే మోదీ ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకునేందుకు ఓ బేస్ ఏర్పాటు చేశారని అవగతం చేసుకోవాలి. రాజకీయాలు చేయడం కేవలం తెలుగుదేశానికే కాదు, వైసీపీకి బీజేపీకి కూడా తెలుసని, రాను రాను ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారిపోనుందని విశ్లేషించుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నంత మాత్రాన మొత్తం తాము అనుకున్నట్టే వ్యవహారాలు ఉండవని, రోజులు మారుతుంటాయని, కేవలం వెంకయ్య మీద ఆధారపడితే బీజేపీ ఆర్ఎస్ఎస్ వినిపించుకోవని, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు తలిస్తే వైసీపీ అప్పర్ హ్యాండ్లోకి వెళుతుందని తెలుసుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, మిర్చి రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం, పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించడం తదితర అంశాలను వైఎస్ జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానిని కలిసిన వారిలో వైఎస్ జగన్తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఇది బయటికి చెప్పే వార్త. కానీ జగన్ మోదీ కలయిక కేవలం ఈ అంశాలపైనే జరిగి ఉందని నమ్మొద్దు. తెర వెనుక వ్యవహారాలు అంత తేలిగ్గా బయటకు రావు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరినీ బయటికి పంపించాక జగన్ మోదీ ఓ 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను జగన్ మోదీకి అప్పగించారు. తరువాత బయటికి వచ్చిన జగన్ మంచి మూడ్లో కనిపించారు. దీనిపై విశ్లేషణ మీ ఇష్టం.